సెక్రటరీ మళ్ళీ వెళ్తా ఉంటాం. కానీ ఆ లీవ్ తీసుకున్నా కూడా ఆయనకి సెక్రటరీ కాదు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అప్పుడు తర్వాత అప్పుడు ఏం చేయాలని అనుకున్నాడు. అదంతా ఉంటాయా వాళ్ళ అధికారులు తెలుసుకొని ఇంకా ఆయన చేయలేడు కదా, సరే ఇప్పుడు దాకా నమ్మకం పనిచేశాడు, అధికారులు కలిసిద్దాం, రిటైర్డ్ అవుతామని చెప్పేసి అనుకుంటారు వాళ్ళ కంపెనీ అధికారులు. ఆ రోజు రూల్స్ ప్రకారం అయితే ఆయనకి ఎవరికైనా కూడా ఎంప్లాయ్ అట్లా రిటైర్ అయిపోతే వారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయనకి 75 సగం ఇస్తారంట. సగం ఆయనకి బతుకు తెచ్చి పంపిస్తారు సార్ పని చేసినారు. అప్పుడు ఈయన కూడా 70 రూపాయలు వస్తాయి. కానీ ఆయన మనసులో పడింది, పై అధికారులు ఇక్కడ రాలేదు కదా, నీకు అట్లా నీకు రిటైర్మెంట్ తీసుకుని మేము పెన్షన్ ఇస్తాం అని కంప్లైంట్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి ఇంకా టెన్షన్ పట్టింది. అంటే ఇప్పుడు దాకా నేను 150 రూపాయలతో బతుకుతున్నాను, రేపటి నుంచి నాకు 70 రూపాయలు వస్తాయి, నా భార్య పిల్లలు పోషించుకోవాలి అని చెప్పేసి ఆందోళన మొదలైపోయింది. అంటే 150 రూపాయలు మాత్రం ఉండేది నాకు. ఇప్పుడు నాకు దాంట్లో 70 రూపాయలు ఇస్తే రేపటి రోజున నాకు ఇంటి ఖర్చు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, భవిష్యత్తు అన్నీ కూడా ఎట్లా కలవాలి ఒక చింత అని తెలియకుండా పడింది. అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అట్లనే బాబాకి ఏం చెప్పుకోవాలి, తగ్గ పడుతున్నాడు బాధ, భార్యాభర్తలు పడుతున్నారు. మరి ఇలా జరిగిన తర్వాత ఇంకా పెన్షన్ ఆర్డర్ ఒకటి అది శాంక్షన్ అయిపోయింది, 70 రూపాయలు ఇస్తామని. అది ఇంకా రాలేదు. ఇంకా ఇదే సమయం బాబా గారు 15 రోజుల ముందు ఆయనకి భార్యకి కళ్ళ కనిపిస్తాడు సార్. కళ్ళ కనిపించి చెప్తాడు, అమ్మా మరి నీకు 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది అంటాడు. అది సంతృప్తి పడతావు అన్నాడు. ఏమంటది, లేదు బాబా నీ ఇష్టం బాబా, మీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు బాబా, మీరు పూర్తిగా ఆధారపడి జీవిస్తాం, మమ్మల్ని అడగకూడదు బాబా, ఏది బాబు మీ ఇష్టానుసారం ఏం చేయాలని చేయండి బాబని. అందుకని నాకు అంతకాలం అందం అవకాశం అడుగుతాను. ఆ కష్టం అడగట్లా, నాకు ఎంతకాలం అందకాలం మీ ఇష్టం బాబా, మనం నమ్ముకున్నాం, మీరు ఎంత ఇచ్చినాం సంతృప్తి మాకు అని అనుకున్నాను. అతను అట్లా ఉంది కాబట్టి అతను మళ్ళీ ఆ లెటర్ వచ్చేసరికి 150 రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. 70 రూపాయలు ఆ రూల్ ప్రకారం ఆయన ఇవ్వాలి. అలాంటిది 110 రూపాయలు ఇచ్చి పెన్షన్ ఆర్డర్ వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఎవడు ఆ టెండర్తో కుటుంబ పరిస్థితి అర్థం చేసుకునేది ఎవడు? ఆయన అడిగిపోతున్నాడు అక్కడ. రేపటి రోజు 70 రూపాయలు పెట్టుకుని నేను ఎట్లా బతకాలి, నా పిల్లలు అంటే నా భవిష్యత్తు ఏంటి, 150 రూపాయలు ఇక్కడ సరిపోవట్లేదు, ఎట్లా ఆందోళన పడుతున్న భక్తుడికి ఎవరు ఉదాహరణ ఇచ్చాడు? భగవంతుడే. భగవంతుడు మనసు అంటుంది. చూడడానికి 150 రూపాయలు 110 రూపాయలు 130 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. మరి రూల్కి వ్యతిరేకం, ఏ కంపెనీ అట్లా ఇవ్వదు. మరి ఎందుకు ఇచ్చారు? భక్తుడికి బాధ అర్థం చేసుకుంటాను. నువ్వు వాడి నిజాయితీ కూడా మాట్లాడు కదా. మరి అవకాశం ఇచ్చి బాబా అడుగుతాడు, నీకు ఎంత ఇస్తే సరిపోతుంది, 100 రూపాయలు సరిపోతుంది అంటే నాకు సరిపోదని చెప్పాలన్నా మీరే మీ ఇష్టం బాబా మీరు ఎంత ఇస్తారు, నిజాయితీ మాట్లాడాడు కదా. అవకాశవాదిగా లేడు అక్కడ. అక్కడ నిజాయితీ అన్నాడు, ఇంకో 10 రూపాయలు బోనస్ ఇచ్చాడు బాబా. కానీ బాబా కావాల్సింది నిజాయితీ. అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కోరుకోవడం కాదు, ఆ నిజాయితీ కనబరిచాయి కాబట్టి మరి వాడి యొక్క బాధను అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ 110 రూపాయలు ఇచ్చి ఆ భక్తుడిని మానసిక పరిస్థితి వాడి యొక్క టెన్షన్ ఉందంటే అర్థం చేసుకుంటూ ఉంటుంది. అడే పడలేదు కదా, ఎట్లా నాకు వచ్చేటట్టే కదా, ఎట్లా నాకు నష్టపడుతుంది కనుక నాకు అంతరాలు బాబాయ్ అడుగుడు అదే ఎట్లా. కానీ బాబాయ్ గారు అర్థం చేసుకుంటారు అట్లా. బాబా గారు ప్రతిదీ కూడా ప్రతిదాన్ని ఇంకా తర్వాత ఒక నిమోన్ గారు భార్య ఉంటుంది కదా, నిమోన్ గారు భార్య ఒకసారి పాపం కొడుకేది ఇక్కడ నిమో ఎక్కడ ఉంటే పర్వాలు ఎక్కడ ఉంటాడు, వేలాపూర్ ఎక్కడ ఉంటాడు, వేలాపూర్ ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఆ రోజు కొడుకేది బాగా అక్కడ ఆరోగ్య సరిపోవాలి. అప్పుడు తెలిసిన తర్వాత ఏంటంటే కొడుకు చూడాలి అనుకుంటుంది. కొడుక్కి దానికి పెద్ద సంవత్సరాలు తేడా ఉన్నట్టు, అందుకని లేదు వెళ్తే తొందరగా వచ్చాయి, సాయంకాలం వచ్చాయి, అక్కడ ఉంటానికి ఎప్పుడు. ఇంకా మరుసటి రోజు అమావాస్య సార్, పొలాల అమావాస్య రోజు మరి తిరిగి రావడం కూడా అసెంట్మెంట్. అసెంట్మెంట్ అప్పుడు మరి ఆమె వస్తుంది, ఇప్పుడు అమావాస్య రోజు అమ్మంటున్నాడు, రేపు రోజు అమావాస్య, పొద్దున సాయంకాలం అమ్మంటున్నాడు. మరి పిల్లల దగ్గర కూడా కలిసి నలుగురు ఉండాలి, మంచిగా చూసుకొని రావాలి కదా. భర్త గారిని చెప్పి కూడా అంటే కాదు నువ్వు రావాల్సిన అంటున్నాడు. ఆ టెన్షన్ ఎదురు చెప్పే పరిస్థితి కదా, భర్తకి ఎదురు చెప్పే పరిస్థితి అక్కడ. ఆ రోజు ఎక్కువ మాట్లాడు ఇంకసారి చేసి బాబు రేపు పొలాలు అమావాస్య సెంటిమెంట్ కూడా బ్రేక్ చేస్తూ ప్రేమ చేద్దాం, అదే సరే కలిసి చూసి వస్తామరే అమావాస్య సార్ నాకు అంటే నా తప్పని పడతారే ఇద్దరితో జరుగుతుంది మరి ఇంకా చూసి వస్తానని చెప్పేసి బయలుదేరి వచ్చి బాబా అక్కడికి వచ్చి ఆశీస్సు తీసుకోవడం. బాబా ఇట్లా బాబా రెండు తరఫు కూర్చున్నాడు. ఇప్పుడు ఉత్తర మొత్తం డిమాండ్ కూడా డిమాండ్ వచ్చే వరకు తీసుకొచ్చుకోవచ్చు. మొత్తం కూడా ఆయన వస్తున్నారు. అప్పుడు అక్కడ రెండు తరఫు వస్తున్నప్పుడు వెళ్ళటం ఇట్లా చెప్పారు బాబా
బాబా మరి ఇట్లా మా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను బాగలేదంటే అందుకని బాబా బాబా అంటాడు చక్కగా వెళ్ళి మనం 4 రోజులు చేసినా ఇప్పుడే కంపెనీ లేదు కదా చక్కగా రేపు రోజు రావాల్సిన అవసరం లేదే అన్ని అందరితో మాట్లాడుకుంటూ చక్కగా రెడీ పేసి 4 రోజులు చక్కగా వచ్చి రేపు అర్జెంట్ పరిగెత్తాల్సిన అవసరం లేదని చెప్తాడు. పక్కన బాబా చేపడుతున్నాడు. బాబా గారు ఆగ్రహించిన నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడాడు. అప్పుడు సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయి బాబా గారి ఆగ్రహిస్తారు రేపు పొద్దున్న కాదని అన్నది మా నాన్నే ఉంటాడు. నేను గొడవ చెప్పడానికి నన్ను కొడతలేదు. అది భయపడదు ఆగ్రహం కాదండి. అందుకని తలుపేసరికి మనం అది చెప్పండి అని చెప్పేసి అయిపోయింది. 4 రోజులు 2 days దాకా 4 రోజులు వచ్చింది. అది ఇప్పుడు ఆ తల్లి బాధ అర్థం చేసుకోవచ్చు భర్త అర్థం చేసుకోవచ్చు కదా. మళ్ళీ సెంటిమెంట్ అమావాస రోజు అంటున్నాడు. ఎన్ని మధ్య వెళ్ళిపోతుంది. అమావాస రోజు ప్రయాణం మంచిది కాదు. ఒక సెంటిమెంట్ అందరికి ఆ రోజు రమ్మంటున్నాడు. 2 రోజులు ఉంటారు కలుపుతున్నాడు. వెంటనే వచ్చేస్తున్నాడు. తల్లి అందరూ వెళ్ళిపోతుంది. చెప్పండి నలిగిపోతుంది ఆమె. ఆ నలుగు ఎవరు ఆ నలుగుని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటా భగవంతుడే అర్థం చేసుకుంటాడు. కాబట్టి బాబా గారు అట్లా ఉంటాడు. మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకుని చక్కటి సమాధానం వాళ్ళకి ఆ సమయానికి చెబుతుంటాడు. అది బాబా అండి. మన మనసు అర్థం చూసుకుని పెరిగే దైవం. అదే బాబా గారు అవతార ఉద్దేశం కూడా బాబా ఫస్ట్ మొదటిసారి షిరిడీలో వస్తాడు. యాక్చువల్గా ప్రత్యక్షం అవుతాడు. తర్వాత 3 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. అప్పుడేం కదా మాట్లాడు గురుస్థానం గురించి మాట్లాడతాడు. తర్వాత 2వ ఎక్కడ మరి ఔరంగాబాద్ దగ్గర తోటలో మామిడి చెట్టు దగ్గర బాబా గారు కనిపిస్తాడు 2సారి. అప్పుడు షిరిడీ మళ్ళీ అక్కడ కనిపిస్తే చెట్టు కింద ఏం చేస్తాడన్నా కూర్చోడు. అప్పుడు అదే సమయంలో ఆ దూప్కేడ సంబంధించిన శాంతమాయి పార్టీ అంటే ఆయనకి ఏదో గుర్రాలు ఉన్నాయి. గుర్రం బండి ఉండేది. గుర్రం మీద ఎంతో వ్యాపారం చూసుకొచ్చాడు. కట్టేలా రామానికి కట్టేది మనం చూసుకొని వస్తున్నాడు. అట్లా ఔరంగాబాద్ పర్యటన పేరు ఆయన గుర్రం ఎక్కడ తప్పేది. ఎక్కడో అది పెడితే అక్కడ తప్పేది. దానికోసం తిరిగి బాబు 2 నెలలు తిరిగినా కూడా దాని ఆచూకు దొరకలేదు. తిరగకాయని కూడా ఆయన దొరకదులే నిరాశ తీసుకుంటూ చివరికి గుర్రం జీను పై తీసుకొని వస్తున్నాడు. అది బాగా అక్కడ కూడా బాబా గారు కూర్చొని బాగా కానిపోతుంటే దాన్ని వస్తున్నాడు వాడు ఊరికి. చెట్టుకి మీరు కనిపించాడు. ఈయనే చూడాలి ఈ దారిలో వెళ్ళిపోతాడు. అప్పుడు బాబా గారు ఏం చేశాడు. అప్పుడు ఈ జాతర పాటు ఆ నిరాశతో తన గురం దొరక బాధతో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బాబా గారు చెట్టు కింద కూర్చొని చిన్న తయారు చేసుకొని కూర్చున్నాడు. అప్పుడు ఈయన ఆ పక్కన చెప్తున్నాడు. బాబా గారు పలకరిస్తాడు. అరే చాంద్బాయ్ ఇది రావంటాడు. అంటే ఇట్లా చాంద్బాయ్ ఇక్కడ రావంటాడు. అంటే బాబా గారు పిలిచినట్టు కాదు, మొత్తం అక్కడ పిలిస్తే వస్తాడు. వచ్చిన తర్వాత మొదటి క్వశ్చన్ వేస్తాడంటే ఏంటి గుర్రం జీని పైన వేసుకున్నావు అంటాడు. గుర్రం ఉండాలి కదా, గుర్రం జీని పైన వేసుకున్నావు అంటాడు. అప్పుడు చెప్తున్నారు కదా బాబా ఇటువంటి నా గుర్రం ఉండేది ఔరంగాబాద్ పర్యటన 2 నెలలు అయింది, తక్కువైంది, ఇంతవరకు దొరకలేదు, ఎత్తికాను మరి ఎక్కడ తన అచ్చు దొరకలేదు, ఇలా దొరకలేదు నెలలకు వచ్చి ఈ రోజు ఇంటికి పోతున్నాను బాబా, ఇది నా పరిస్థితి చెప్తాడు. ఎట్లా బాబా అంటాడు. అదిగో నీ గుర్రం అక్కడ కాలువ దగ్గర పోయి తెచ్చుకోవచ్చు. ఆయనకు ఆశ్చర్యం. ఈ ప్రాంతం అంతా నేను అనేసారి ఎత్తికాను మరి బాబా గారు ఇక్కడ ఏదో ఉన్నాడు అంటున్నాడు. ఎట్లా ఉంటుంది అది సరే చెప్పాడు. సరే ఆశ ఎదిగింది వెళ్ళాడు అక్కడికి. లేదంగా పోతే అక్కడ కాలువ దగ్గర గుర్రం వేస్తుంది. ఆశ్చర్యపడ్డాడు. మరి ఈ గుర్రం మరి దూరం నేను ఎదిగించాను సంవత్సరాలు ఎక్కడ దొరకలేదు. ఈ రోజు దొరకలేదు. ఏదో ఒక మహాత్ములాగా మహనీయులాగా ఉన్నాడు. మాట మాత్రం చదువుకోవడం నాకు కనిపించింది. సంతోషాలతో గుర్రం పట్టుకుని వస్తాడు. బాబా గారు కూర్చుంటాడు. రెస్ట్ తీసుకుంటాడు. బాబా గారు ఆ గుర్రం చెట్టుకి కూర్చొని వసేపు నేడా కాబట్టి అని తన చిన్న తయారు చేసుకుంటాడు. బాబా గారు తన నింపు నీరు తెప్పిస్తాడు. అదంతా కథ అవసరం మనకి. నేను చెప్తాల్సుకుంటే ఇప్పుడు బాబా గారు మనకి 2వసారి ప్రకటన అవుతున్నాడు ఇక్కడ ఔరంగాబాద్ దగ్గర. ప్రకటన అయిన తర్వాత మొదటి బాబా గారు ఏం చేశాడు. ఇక్కడ వాడి కష్టాలు అడిగాడు. వాడు 2 నెలలు కష్టపడుతూ బాధపడుతూ గుర్రం చాటుగాక గుర్రం పోయిన ఏడుపుతో నిరాశపడుతూ వస్తున్నాడు. అలాంటి వాడిని పిలిచి మరి ఏంటి నీ కష్టం అన్నాడు. ఏంటి నీ సమస్య అన్నాడు. వాడు చెప్పడు వచ్చి బాబా గారు అడిగి ఉన్నాడు. వాడు చెప్పాడు కష్టం. వెంటనే ఇదిగో నీ గురువు తెచ్చుకోండి. మాట మాత్రం చద ప్రత్యక్షంగా గురువు ఎక్కడుందో ఆయన మాట మాత్రం చదవగా కనిపించింది. వాళ్ళ శక్తి అలా ఉంది కాబట్టి కనిపించింది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే సమస్య క్లియర్. ఎప్పుడైతే సమస్య క్లియర్ అయినప్పుడు వాడు కూర్చుంటాడు మన దగ్గర. ఆయన గొప్పతనం వాడి సమస్య తీస్తే ఆయన గుర్తించదు.
వాడికి ఆ గుర్రం దొరికింది కాబట్టి మహాత్ముడు సిద్ధపురుషుడు అనుకున్నాడు. తర్వాత అమ్మవారి విన్నాడు, కూర్చున్నాడు. చిన్నదాడు తిరిగినాడు. మరి ఇంకా 2 ఏళ్ళు చూపించాడు. మరి ఏమి చూసిందో ఇలా మామూలుడు కాదు, ఇక్కడ ఇలాంటి వాళ్ళు మన యొక్క గృహాన్ని అడుగు పెడితే మంచిదే చెప్పేసి బాబా రేపటి రోజు మా గృహానికి రండి ఆతిథ్యం స్వీకరించని పిలిచాడు. అంటే ఆయన గృహానికి వెళ్ళాడు. బాబా రేపు 2 రోజులు ఉన్నాడు. తర్వాత స్వీకరించాడు. మళ్ళీ పెళ్ళిన పొందాం అంటే బాబా అవతారం ప్రకటన 2సారి చేస్తాడు. అంటే మన కష్టాలని ఆయన అడుగుతున్నాడు. ఆయన రోజులు కూర్చొని ఆయన సన్నిధిలో ఆయన వైపు మనం వెళ్తుంటే ఏంటిది కష్టం అంటున్నాడు. కష్టం ఏంటి వెంటనే దాన్ని పరిష్కారం చెప్తున్నాడు. అంటే మానసిక అశాంతి ఉంది కదా, కష్టం బాగుంటాం పొందకూడదు కాబట్టి ఆ మానసిక ప్రశాంతత ఇస్తున్నాడు, ఆనందం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు. ఆ తర్వాత బాబా దగ్గర కూర్చుంటాం మనం. అదే చేశాడు. ప్లీజ్ మరి కష్టాలు అడిగాడు కదా, ఆయన అడిగి చెప్పుకోలేదు కదా, వాడు పట్టుకోలేదు. భారతం లేదు, బాబుతో వెళ్ళేస్తున్నాడు. ఈ వైపు చూడాలి సార్. బాబాయ్ పిలిచాడు. ఏంటి కష్టం వాడు వెంటనే ఆవిడ కష్టం ఇచ్చాడు. బాబాయ్ అవతార ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది. 2సారి ప్రకటన ఆయన అవతార ఉద్దేశం. మొదటిసారి మాట్లాడు 16 సంవత్సరాలు ఏం మాట్లాడా. అప్పుడు సాధనా స్థితి అంటే చెప్తాడు. సాధకుడు ఎలా ఉందని మొదటిసారి సార్ చెప్తాడు. ఆ శ్రీ రామచంద్ర ఎవరితో మాట్లాడాడు, ఎండకి గాలికి తట్టుకు నిలబడుతుంటాడు, ఎవరింటికి పోడు, ఏకాంతం ఉన్నాడు. సాధకుడు ఎలా ఉండాలో చెప్తాడు. అక్కడ సాధనా స్థితిలో ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎండకి గాలికి తట్టుకోవాలి, అన్ని పరిస్థితులు చక్కగా నిలబడాలి అని మౌనంగా ఉండేవాడు. కానీ ఊరికి బయట ఊళ్ళో ఉండేవాడు కాదు. వేపచేటి ఊరు శివాన్ని ఉండేది. కానీ ఊళ్ళో ఉండకూడదు, సాధన ఊరు ఉండకూడదు, ఊరు బయట ఉండాలి. ఊరు బయట సాధన చేసుకొని కదా తన దగ్గర వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడు, ఎందుకు సాధన పోతుంది కదా, ఎవరు మాట్లాడి సాధన పోతుంది. కాబట్టి సాధకుడిగా మనకు అనిపిస్తాడు బాబా. సాధకుడు ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడు బాబా. మొదటి 3 సంవత్సరాలు ఎంత ఉంటారో ఆయన చూస్తారు, ఆ గ్రామాలు చూస్తారు. కదా చూసినప్పుడు ఆయన అడుగుతారు, బాబా ఎక్కడి నుంచి వచ్చారు, ఇదే ఊరు అని ఎంతో ప్రశ్నిస్తారు. ఇప్పుడు మాట్లాడతాడు. 3 సంవత్సరాల కాలం ఇప్పుడు మాట్లాడు. మరి అదే గ్రామస్తుల సమస్య ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు, నీ తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఈ చర్చి బాగా నడుస్తున్నారు. 3 సంవత్సరాలు కావాలి. కానీ బాబా ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ సమాజం కాదు, ఎవరికి రెస్పాండ్ అయ్యేవాడు కాదు, తన స్థితిలో ఎవరింటికి పోయేవాడు కాదు, భోజనం కోసుకోవాడు. అట్లా ఇప్పుడు సాధకుడు అనేవాడు. మరి అన్నం లేకపోయినా కూడా తన సాధన చేసుకోవాలంటే ఒక సాధకుడిగా అనిపిస్తుంది బాబా గారు. ఆ తర్వాత మొదటిసారి బాబా గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఆ గ్రామస్తులు ఒకసారి గంటలో గణాలు పొందుతున్నప్పుడు ఆ గణాలు అడుగుతారు, ఇట్లా ఈ బాలుడు గురించి ఒక చర్చ ఉంది కదా, ఈ బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు, చంద్రం చూచాడంటే ఎవరికి ఏం చెప్పట్లేదు కదా అని చెప్పేసి మీరన్నా కొంచెం చెప్పండి అని గణాచార్య అడుగుతారు. ముగ్గురు పూర్తిస్తారు. అప్పుడు ఆ గణాచార్య అంటాడు, మనకి ఇదిగో ఈ బాలుడు కదా ఒక గణపతి అండి, ఇక్కడ ఆయన తపస్సు చేశాడు అని తొలగిస్తే అక్కడ పొల కనిపిస్తే పొల తొలగించిన తర్వాత బెడ్లు కనిపిస్తాయి, ఒక గృహ అంటే చిన్న గది కనిపిస్తుంది. అక్కడతో ప్రమిదలు వెళ్తుంటాయి, జపమాలు ఉంటాయి. ఇంకా వీళ్ళు లోపల పోతున్నప్పుడు బాబా గారు అంటాడు, ఫస్ట్ సారి మాట్లాడతాడు, ఇది నా గురుస్థానం, నాకు అతి పవిత్రమైనది, ఇక్కడ దాన్ని ఇంకా మీరు లోపలికి వెళ్ళదు, దాన్ని దయచేసి మూసివేయండి. ఫస్ట్ మాట తన గురువుని గురించి మాట్లాడు, గురుస్థానాన్ని గురించి మాట్లాడు. అంటే ఆయన సాధన చేసే స్థానం ఎక్కడ, సాధన స్థానం గురుస్థానం. ఎక్కడ సాధన చేస్తుంటే అదే గురుస్థానం. అక్కడ ఆయన సాధన చేసే ఆపర్చునిటీ కదా కదా, సాధక స్థితిలో ఉన్నాడు కదా. కాబట్టి ఇది నా గురుస్థానం, కాబట్టి మీరు దాన్ని ఇంకా ముందుకు వెళ్ళొద్దు, దాన్ని మూసేసి దయచేయండి. మొదటిసారి బాగున్నట్టు వచ్చింది తన గురువు నుంచి మాట్లాడు. కాబట్టి ఆయన వైపు మాట ఎంతమంది ఎన్నిసార్లు అయితే అడిగినా కూడా ఆయన వివరాలు ఎవరికి మాత్రం సమాధానం చెప్పలేదు. అన్ని పరిస్థితులతో అక్కడ నిలబడ్డాడు. చివరికి మొదటిసారిగా నోరుంటాడు తన గురుస్థితి, ఆ గురుస్థానం కాబట్టి నాకు పవిత్రమైంది, కాబట్టి గురుస్థానం నాకు పవిత్రమైంది. కాబట్టి దాన్ని మీరు డిస్టర్బ్ చేయద్దు, దాన్ని చికాకు చేయద్దు, మూసేది. మొదటిసారి మాట్లాడితే మొదటి 3 సంవత్సరాలు బాగా మాట్లాడితే మాట్లాడాలి. అట్లా మనకి ఇక్కడ సాధన కనిపిస్తుంది. రెండోసారి సాధన పరిపూర్ణమైన స్థితిలో వచ్చాడు. సాధన పరిపూర్ణ స్థితిలో కనిపిస్తుంది కదా, అందుకు నీ కష్టం చెప్పంటాడు. మొదటిసారి మీరు ఎవరు కాబట్టి వాడు చెప్పడు, వాడు దానికి పోతే వాడికి పిలిచి వాడికి నీ కష్టం ఏంటి చెప్పంటాడు. అంటే నాకు ఆ స్థితి వచ్చిందని చెప్పాను కదా, ఆ స్థితిలో నేను ఉన్నాను చెప్తున్నాను. ఆ సాధన కూడా ఆ పరిపూర్ణ స్థితిలో పొందినప్పుడు అప్పుడు కష్టాలు తెచ్చాలి కదా, అప్పుడు పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను కష్టం చెప్పాను, వెంటనే కష్టం తెచ్చాడు. మరి ఇంకో చోట ఏం చేస్తాడు బాబా గారు, ఇక్కడ ఇలా చేస్తాడు. ఇంకో చోట ఒకతనికి డబ్బులు పోగొట్టుకుంటాడు. డబ్బులు ఇంట్లో కూడా దోచుకోదు, ఇంట్లో పని మనిషి పని దోచుకుపోతాడు, 30,000 రూపాయలు దోచుకుపోతాడు. కష్టపడి సంపాదించుకోండి డబ్బులు అంటే.
ఒక ఎప్పటి నుంచో నమ్మకం పని చేస్తున్నాడు ఆయన వాడు ఆ పని మనిషి. చివరికి ఒక రోజు వాడికి దిగుబడి కొట్టి దాన్ని దూసిపోతాడు. మరి కష్టపడే డబ్బు నమ్మకస్తుడు మోసం చేశాడు కానీ బాధపడలేదు, బాధ తట్టుకోలేడు. అంటే మనకి నమ్మకస్తుడు కానీ కష్టపడే డబ్బులు ఒకసారి పోతే ఎంత బాధ ఉంటుందో ఎవరు అంతటి బాధ పాప ఆయన పడుతున్నాడు. తనది తన వాడి కోసం ఎదిరించాడు, ఎక్కడ తీర దొరకలేదు, అన్నాహారం దర్శించలేదు. ఎందుకంటే కష్టపడే డబ్బు నమ్మకస్తుడు చేశాడు. 30 సంవత్సరాలు పనిచేస్తున్న ఏడు మోసగా తట్టుకోలేకపోతున్నాడు, మానసిక ఆందోళన అయిపోయింది, ఇబ్బంది పడుతున్నాడు, ఏది తినలేకపోతున్నాడు, ఏది చేయలేకపోతున్నాడు, ఒక చెంచలం నడుస్తున్నాడు. తలుచుకుంటే నమ్మకస్తుడు మోసం చేశాడు. మనం కూడా కదా నమ్మకస్తుడు మోసం తట్టుకోవాలి, కష్టపడిన డబ్బు కూడా తీసుకుపోతే తట్టుకోవాలి. ఆ రెండు పరిస్థితులు ఆయన వచ్చినాయి. అలాంటి పరిస్థితులు ఆయన అలా అక్కడ ఉన్నప్పుడు అట్లా ప్రతిరోజు ఏడుస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు. తర్వాత ఎక్కడ అడ్రస్ వాచు దొరికేది కాదు. ఇంకా 15 రోజులు గడిచినాయంట. అది వరండాలు కూర్చొని ఇట్లా దాని గురించి తలుచుకుంటూ వాటి గురించి తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతున్నాడంట దుఃఖంతో. అప్పుడు ఒక పక్కీరు అట్లా పోతున్నాడు. పక్కీరు ఆ ఇంటి వైపు నుంచి చెప్తున్నాడు, బజార్ కాబట్టి. అప్పుడు వీడు దుఃఖపడుతూ కష్టపడుతూ ఏడుస్తున్నాడు. 15 రోజులు వెంటనే పక్కీరి దగ్గరకు వచ్చాడు. ఏంటి నీ కష్టం, ఏంటి నీ కష్టం అన్నాడు. ఏంటి నీ దుఃఖం ఏంటి, ఎందుకు బాధపడుతున్నాడు. ఇప్పుడే మళ్ళీ చూడు అక్కడ బాబా గారు పిలిచాడు. ఇక్కడ అక్కడ ఒక చోట కూర్చున్నప్పుడు ఆయన సరి ఆయన వైపు వెళ్తున్నప్పుడు ఆయన కష్టం అడిగాడు. ఇప్పుడు ఆయన పోతూ కూడా ఇటు కష్టం అడిగాడు. రెండోది కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడిగాడు, ఏంటి వాడికి దగ్గరకు వచ్చి కష్టం అడిగాడు. ఏంటి నీ కష్టం చెప్పు నాకు అంటే బాబా గారు మరి ఎక్కడ కూర్చున్నప్పుడు మన కష్టాలు అడుగుతాడు. కాబట్టి ఏంటి నీ కష్టం చెప్పాడు. బాబా చెప్పాడు 15 రోజులు ఇచ్చి ఇట్లా నాకు ఇంట్లో నమ్మకస్తూ డబ్బులు తీసుకున్నాడు, కష్టపడ్డాను, మరి నాకు కట్టాలి మనస్సు ప్రశాంతం లేకుండా ఇట్లా నమ్మకస్తు మోసం చేయడం, వేరే డబ్బులు కూడా నాకు లేవు, నా కష్టాలు చదివా డబ్బులు, ఇది నా పరిస్థితి చెప్పి చెప్పుకుంటాడు. అప్పుడు వారు నీకు ఒక ఫకీరు ఆశ్చర్యం చెప్తాను, ఆయన షిరిడీలో ఉంటాడు, ఒకసారి అది దర్శనం చూసుకో. ఈ లోపల వేయాల్సింది ఏంటంటే నీకు ఇష్టమైన ఆహారాన్ని వదిలిపెట్టు. తర్వాత అది డబ్బులు దొరికిన తర్వాత ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కన్నం ఏదైతే వదిలిపెడతామో దాన్ని తిని ఉంటాడు. ఆయన అన్నాలు వదిలిపెడతాం. అన్నంకంటే గొప్పది తర్వాత మిగతా చిన్న ఐటమ్స్ కదా అసలు అన్నం మెయిన్గా. కాబట్టి అన్నాన్ని అన్నాన్ని వదిలిపెడతాడు. నిజంగా గొప్పవాడు. అన్నాన్ని వదిలిపెట్టాడు చెప్తాను కాబట్టి ఎంత సిద్ధపడ్డాడు చూడు. ఇక్కడ అన్నాన్ని వదిలిపెడతానంటే తర్వాత బాబా గారికి నాకు డబ్బులు దొరికి బాబా గారు దర్శనం చేసుకుంటాడు, అప్పుడు తింటాను అనుకుంటాడు. అట్లా ఆయనకి తర్వాత అట్లా నిజంగానే కొన్ని రోజుల తర్వాత వెంటనే అలా మొక్కున్న తర్వాత అలా చెప్పిన తర్వాత ఆయనకి అలా జరుగుతుంది. డబ్బులు వాడే తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడు, తప్పైంది అంటాడు, క్షమించమంటాడు, ఏడుస్తాడు. సరే సుఖాంతం ఉంది కదా. మరి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే అది ఇప్పుడు బాబా గారు అడిగిపోతున్నాడు, మరి వీడి కష్టపడుతున్నాడు, వాడి ఇంట్లో వాడు కష్టపడుతున్నాడు. మరి ఈ కష్టాన్ని అడిగి సొల్యూషన్ చెప్పింది కూడా ఇట్లా చేసుకోవాలి, నీ కష్టం జరుగుతుంది, బాధపడద్దు, భయపడద్దు అని చెప్పేసి బాబా వాడి దగ్గర చెప్పాడు. బాబా గారి అవతార లక్షణం, అవతార ఉద్దేశం అనేది మనకి ప్రతి చోట కనిపిస్తుంది. ఆయన మన కష్టాలు ప్యూర్గా మన కష్టాలు తీర్చడానికి వచ్చిన దైవం తప్ప మనకి శిక్షణ ఇచ్చే దైవం తప్ప కనపడలేదు. అట్లా మనకి అక్కడ చూసిన అట్లా కనిపిస్తాడు బాబా గారు. కాబట్టి మన మనసులో ఏముందో ఆయనకి తెలిసిపోతుంటుంది. దానికి తగ్గట్టుగానే మనకి అనుభవాలు ఇచ్చి మన శిక్షణ, బాబాగారి శిక్షణ, రక్షణ, పోషణ, ఉద్ధరణ ఇలాగే చేస్తుంటాడు. శిక్షిస్తాడు, మనకి రక్షిస్తుంటాడు, పోషణ చేస్తుంటాడు, ఉద్ధరణ ఇస్తుంటాడు. ఏంటి కావాలి కదా, ఏం చేస్తుంటాడు అంటే ఇట్లా మనకి చరిత్ర ప్రతి కథలో మనకి మెసేజ్, చక్కని మెసేజ్ ఉంటుంది. ప్రతి కథ ఉంటుంది, ఏ కథ కూడా అర్థం ఉండదు. బాబా అంటాడు ఒక చోట ప్రతి అక్షరంలో కూడా అర్థం అనే నిధి ఉంటుంది అంటాడు. ప్రతి అక్షరంలో కూడా అంతే కదా. అది మరి అజ్ఞానం అని పెట్టాడు, భగవద్గీతలో ఆ పెట్టమంటాడు కదా, ఆ చేర్చి చెప్పాలంటాడు. ఆ అంటే దానికి ఎంత అర్థం చెప్పండి. ప్రతి అక్షరం కూడా అర్థం అని కూడా ఉంది కదా. ఆ పెట్టి చెప్పాలంటాడు కదా, ఆ పెడితే దానికి మీనికి మారిపోతుంది కదా, గొప్ప అర్థం వస్తుంది కదా. కాబట్టి ప్రతి అక్షరం కూడా అర్థం అనే నిధులు ఉంటుంది. నా మాటలు వ్యర్థం కావు, పొల్లుభోవు అంటాడు. అంతండి బాబా గారు ఆయన. కాబట్టి మనకి సత్యత అంతా ఆయన బాబా గారు డ్యూయల్ రోల్ అంటే రెండు కనిపిస్తుంటాడు ఆయన. అది కూడా భక్తులు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ. అంటే బాబా ఒక చోట నేనే జగన్మాతను, నేనే సర్వాంతర్యామి, నేను సర్వజ్ఞుడిని, దృష్టికారము నేను అంటాడు. ఒక చోట నేను దైవదాసుడిని, దైవ ప్రేమకుడిని, దైవం చెప్పి వింటాను, స్మరి సదామానికి అంటుంటాడు. అంటే కదా ఒక చోట భక్తులు కనిపిస్తుంటారు, ఒక చోట నేనే సమస్య చెప్తుంటాడు, సర్వనే అంటాడు. ఒక చోట నేనేం కాదు, నాకేం చేసేది చేయితే భగవంతుడే, నిమిత్త మాత్రుడే, అంతా ఆయనే, ఆయన స్మరించేవాడిని, ఆయన మోసండి మరో చోట చెప్తుంటాడు. ఈ రెండు సత్యత కనిపిస్తుంటారు. ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా చోట్ల ఇన్ని కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ రెండు కన్ఫ్యూజన్, దేవుడా లేకపోతే దాసుడా,
సేవకుడా, సద్గురువా, భగవంతుడా అని ఒక చర్చ అప్పటి నుంచి ఇప్పుడు నడుస్తుంది. అది అర్థం కాదు. బాబా గారికి రెండాచార్య చెప్తాడు చోట, పెద్ద చర్చలో రెండాచార్య వాస్తవానికి భగవంతుడు నిరాకారుడైన భక్తుడు భగవంతుడు అనే లీలను ప్రదర్శించడానికి అవతారంతో చేస్తాడంట. భక్తుడు భగవంతుడు లీల, ఎందుకంటే భక్తులు ఆనందించాలి కదా. భక్తుడు భగవంతుడు లీల చేయకపోతే ఎట్లా ఆనందిస్తారు చెప్పాము? ఆయన భగవంతుడు ఎట్లా ఆనందిస్తాను? నిరాకార పరమాత్మ అసలు నిరాకార పరమాత్మ అంటాను. నిరాకారమైన ఎట్లా అనుమానం నువ్వు దేహంతో ఉన్నావు, మరి దేహంతో నీకు దేహంతో ఆనందపడతావు. మరి ఆ నిరాకార స్వరూపం గుర్తించేస్తే ఉదర్శన పరిస్థితి అలా నీకు భక్తిలో ఆనందాన్ని గొప్ప భక్తి మనకి గొప్ప ఆనందపడతాం. వాడు అంత చెప్తాడు వాస్తవానికి ఇప్పుడు నిరాకార స్వరూపమైన కూడా భక్తుడు భక్తిలో ఆనందాన్ని అనుభవించడానికి భక్తుడు భగవంతుడు వేళ్ళు ప్రదర్శించాడు అంటాడు. రెండు భక్తుడు భగవంతుడు ఆ రెండు వేళ్ళు ప్రదర్శించాడు అని బాబా రెండు వేళ్ళు ప్రదర్శిస్తాడు. ఎందుకు రెండు వేలు అంటే భగవంతుడు ఎలా ఉంటాడో చెప్తాడు. భగవంతుడి యొక్క స్థితిగతులు అంటే చెప్తాడు. భక్తుడైన వాడు ఎలా భగవంతుడు ఎలా ఉండాలి ఇప్పుడు మనకు మాట్లాడుతున్నాయి. మనం చెప్తున్నాడు భగవంతుడు మన గురువులు ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఆయన్ని సేవించాలి, మనం ఎలా వినమ్రత ఉండాలి, విధేయత ఉండాలి అని మరి ఇంకొక మనకి ప్రతినిధి ఉంటాడు. భక్తుడు ప్రతినిధి ఉంటాడు. ఇంకోసారి భగవంతుడు ఉంటాడు. నేనే జగన్మోహన్ అంటాడు. నేను ఎల్లడలో ఉంటాను, నేను లేని చోటు మీద ఉంటాడు. వాస్తవానికి వేరే సంవత్సరం విజయాన్ని ఏం చెప్తాడు? కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మేనేజర్ ఇంట్లో ఉన్నప్పుడు బాబా గారు ఇంటికి ఎంటర్ అవుతారు కదా రాత్రి సమయం. తెల్లవారు ఆయన లేచుంటాడు. అప్పుడు మెలకువే కొంచెం బాబా తలుచుకుంటుంటాడు. అప్పుడు బాబా గారు అయితే గృహపదారి కనిపిస్తాడు, కాషాయ వస్త్రం వేసుకొని. అప్పుడు దానికి దగ్గర త్రిశూలకి అంటాడు. అక్షరం కూడా ఆ పక్కన చదువుతాడు. తర్వాత వెంటనే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే బాబా కనిపిస్తుంది. బాబా అక్షరం అవుతుంది. అప్పుడు అక్షరం ఉన్నాయి కాబట్టి నిజం అమ్మాలి. ఆ స్వప్నం అనుకునే మరి అక్షరం బాబా గారు అక్షరం అమ్మాయి నమ్మాడు. బాబా గారు మరి ఇట్లా నమ్ముతున్నారు. ఇట్లా ఇప్పుడు దృష్టాన్ని కనిపించింది, మీరు ఎట్లా వచ్చినట్టు అనిపించింది ఇంటికి. మరి అది బాగానే ఉంది కానీ నాకు మీరు ఎట్లా వచ్చారో తెలియదు, ఎందుకంటే తలుపులు వేస్తున్నాను మీరు లోపలికి వచ్చారు దశలు చెప్పారు. ఇదంతా ఒకే బాగా మీరు ఎట్లా వచ్చారు తలుపులు వేసి వచ్చాను. అప్పుడు అంటే బాబా నా రాకకి నా ప్రవేశానికి ద్వారాలు అవసరం లేదు, నాకు ఆకారం లేదు, నాకు రూపం లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. మీరు అక్కడ క్లారిటీ ఇచ్చారు. తనక యథార్థం చెప్తున్నాడు. నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను, నాకు ఆకారం లేదు, రూపం లేదు, నిరాకార స్వరూపాన్ని. కాబట్టి నాకు ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నిరాకార స్వరూపానికి ద్వారం అవుతుంది కోసం రూపం ద్వారం కావాలి. కాబట్టి అక్కడ తనక చెప్తాడు. తనక గొప్పతనం చెప్తాడు బాబా గారు. ఎక్కడ సమయం చెప్తున్నాడు. తనకి యథార్థ స్థితి చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఆకారం లేదు, నాకు రూపం లేదు, నాకు ద్వారాలకి ప్రవేశం అవసరం లేదు, ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. మీ మార్పు నా మీద నిరంతరం నా ధ్యానం ఉంటే సూత్రధారిని ఈ యొక్క కార్యకలాపాలు నేను చేస్తాను మరి చెప్తాడు. మరి ఒక 19వ అధ్యాయం చెప్తాడు బాబా గారు విశ్వరూపం చెప్తాడు. మనకి విభూతి యోగం ఉంటాడు భగవద్గీతలో. విభూతి యోగం ఆ విభూతులను కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను జలంలో, ఆకాశంలో, ప్రకాశంలో, దేశ విదేశాల్లో, మానుల్లో, జనాలలో, వనాలలో, దేశ విదేశం అంతటా నేను చరిస్తుంటాను. నేను ఒక ప్రదేశం ఉండేవాడిని కాదు, నేను ఒక ప్రదేశానికి పరిమితం ఉండేవాడిని కాదు. ఇంకా ఈ 3 దేహం అని ఎవరైతే అనుకుంటే ఇదే నా వ్యాప్తి అనుకుంటే వాడు నన్ను అసలు గ్రహించినట్టే. దీన్ని తెలియజేయడానికి నేను ఈ దేహాన్ని ధరించాను అంటాడు. నేను చెప్తాను అంటే విశ్వాసం చెప్తాడు. భగవద్గీతలు అయితే భగవద్గీతలు చెప్తాడు. నేను జలంలో ఉన్నాడు, మర్చిపోతానంటే జలం, ఆకాశంలో, ప్రకాశంలో, జనాలలో, వనాలలో, దేశ విదేశాలలో, మానుల్లో, అంటే వాళ్ళంటే కూడా జడ పదార్థాల్లో వ్యాప్తి చెందుతాను. అంతటా అందరిలో
వ్యాప్తి చెందుంటాను. నేను ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు, అంటే సిరిటీ ఒక ప్రదేశంలో ఉండేవాడిని కాదు. ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకి భ్రాంతిని తొలగించడానికి ఇంకా 3 కాబట్టి 3 దేహమని శ్రీకుడు ఉంటాడని ఎవరైతే అనుకుంటారో, నా విశ్వరూపాన్ని గ్రహించుకుంటే ఎవరైతే అనుకుంటారో వాళ్ళ భ్రాంతిని తొలగించడానికి నేను దేహాన్ని సాయిబాబాగా నేను దేహం ధరించాలని బాబా గారు క్లియర్ చేశాడు సార్. 19వ సంవత్సరం ఆయన ఊరు చెప్పాడు. ఊరు తిరగకపోతే చెప్పాడు కదా, కొంచెం పోతా ఉన్నాడు, జడ పదార్థం ఉన్నాడు, అంతా వ్యాప్తి చెందున్నాడు, అంతటా ఉన్నాను. దేశ విదేశాల్లో భారతదేశం ఉన్నాం కదా, దేశ విదేశాల్లో అంతటా ఉండేవాడు భగవంతుడే. ఒక చోట ఒక ప్రదేశానికి ఒక రూపానికి పరిమితులు భగవంతుడే కాదు. అది మనం సగుణ రూపాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అలా అనుకుంటాం. ఇక్కడ వాస్తవంగా భగవంతుడు అంతటా ఉన్నవాడే. మనది వేదాలు కావచ్చు, శాస్త్రాలుగా చెప్పింది అదే భగవంతుడు డెఫినేషన్. బాబా అదే చెప్పాడు ఇక్కడ. కాబట్టి నన్ను అలా ఎవరైతే గ్రహించట్లేదు కదా, బాబా అంటే ఒక చోట ప్రదేశాన్ని తర్వాత ఒక రూపానికి పరిమితం అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ భ్రాంతి వదిలేదు. ఇప్పుడు దాకా ఆ భ్రాంతి వాళ్ళకి ఉండేది. భగవంతుడు అంటే ఇప్పుడు సమాజం ఏం జరుగుతుంది, రాముడు అంటే రూపాన్ని అయోధ్య ఉంటాడని, కృష్ణుడు అంటే ద్వారకలో ఉంటాడు ఆయన రూపాన్ని, అనేక దేవుడు చేసుకున్న వాళ్ళందరూ ఒక రూపానికి ప్రదేశాలు పరిమితం చేసేసారు కదా. మరి వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా. అంతటా రూపాన్ని తీసుకొచ్చి మనం చెప్పడానికి వచ్చి రూపాన్ని తీసుకొచ్చారు. కానీ రూపాన్ని పట్టుకొని తర్వాత నా ప్రదేశం పట్టుకొని దాని కూర్చొని చెప్పని ఒక భేదభావాలు సృష్టిస్తారు. ఆయన గొప్పవాడని తప్పని అంటే అభేద భక్తి, బాబా గారు అభేద భక్తిని ప్రోత్సహించాడు. అభేద భక్తి రావాలి ముందు. అభేద భక్తి వేరు కాదు అది బాబా అంటాడు. ఇంట్లో కానీ వాకిట్లో కానీ వీధిలో కానీ ఆయా ప్రదేశంలో మీకు ఎవరికి కలిసినా వాళ్ళలో నేనే ఉన్నాను, సర్వత్రా నేనేంటి ఉన్నాను, నన్ను వేరుగా చూడొద్దు, మీకు నాకు ఎలాంటి భేదం లేదు. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాడు భాగ్యవంతుడు అన్నాడు. నేను ఇప్పుడు సాధన అభేద భక్తి, భేదభావం లేకుండా, అంటే అంతటా అందరిలో ఉన్నది నేనేను కదా. ఇంట్లో కానీ వాకిట్లో కానీ ఈదులో కానీ ఎవరు ఎక్కడ మీరు కలిసినా ఎవరిలో కలిసినా మీ దృష్టి ఎక్కడ పడుతుంది అక్కడ నేనే వాళ్ళలో సర్వత్రా నిండి ఉన్నాను, నన్ను వేరుగా చూడొద్దు, నీకు నాకు ఎలాంటి భేదం లేదు. కాబట్టి నన్ను అలా చూస్తే మీరు భాగ్యవంతుడు అన్నాడు. నన్ను వేరుగా చూడొద్దు బాబా, నన్ను వేరుగా చూడొద్దు. బాబా అంటే ఆ రూపానికి పరిమితి చేసి సిటీ పరిమితి గొప్పవాడని చెప్పేసి వేరు. కాబట్టి అంతటా అందరిలో ఉన్నాను, అది ఆ యొక్క ఆ ఉనికిని గుర్తించాలి మీరు. కాబట్టి నన్ను తెలుసుకోవాలంటే అది చేయాలన్నాడు. కాబట్టి వాళ్ళ రెస్పెక్ట్ బాబా గారు ఈలో కూడా ఉన్నాడు, ఆ జంతువులు ఉన్నాడు, పిల్లలు ఉన్నాడు అని చెప్పాడు బాబా గారు. సత్యతంతా కూడా అదే చెప్పుకుంటూ వచ్చింది. అంతటా నేను ఉన్నాడు ఇంకా నిరూపణ చేసుకుంటూ వచ్చాడు కదా. కాబట్టి నీ యొక్క ఉద్దేశం ఎట్లా కావాలి. కాబట్టి అలా నువ్వు గుర్తించినప్పుడు ఆ భేదభావం లేకుండా పోయినప్పుడు నువ్వు జ్ఞానం అవుతావు. భేదభావం ఉన్నంత వరకు నువ్వు అజ్ఞానమే. వేరుగా చూస్తున్నప్పుడు నువ్వు అజ్ఞానం అవుతావు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనేది జ్ఞానం. కాబట్టి ఆయన వెళ్ళాడు, ఈయన ఉన్నాడు అనేది అజ్ఞానం. కాబట్టి అజ్ఞానంతో కూడా ఆ యొక్క దీన్ని బాబా గారు వదిలించడానికి వచ్చాడు. అభేద భక్తిని మనకి తెలియజెప్పడానికి వచ్చాడు. అందుకని అన్ని జీవరాశుల్లో ఉన్నాడు. ఇంకా వచ్చాడు. సర్వజీవరాశుల్లో నన్ను చూసేవాడు నాకు ప్రియభక్తుడు అన్నాడు. సర్వజీవరాశుల్లో నన్ను చూసేవాడు నాకు ప్రియభక్తుడు అంటే తెలుసుకోన్నాడు. సర్వజీవరాశులు ఎవరు చూస్తున్నాడు వాడు నాకు ప్రియభక్తుడు అన్నాడు. మరి ఎవరు చూస్తున్నారు చెప్పండి. ఎవరు చూస్తున్నారు? 6 సంవత్సరాలు చూస్తున్నారు. 6 సంవత్సరాల పాటు వాడి కార్యక్రమాలు చూస్తున్నారు. 7 సంవత్సరాలు చూస్తున్నారు. ఆ కులాన్ని గోత్రం కూడా చూస్తున్నారు. ఎవరు కూడా గోత్రం పెట్టి చూస్తున్నారు కదా. మరి బాబా గారి భగవంతుడు చెప్పేది ఎవరికైనా అర్థమవుతుందా? అది ఒకనాడు నేను చెప్పిన మాట ఒక్కడు వినట్లేదు, ఒక్క మాట అయినా సరిగ్గా వినరు, నేను చెప్పేది అన్నాడు. ఇంకొకరు అడిచాడు. ఇంకా నా మాట ఎవరు లక్ష్య పెట్టట్లేదు అంటే ఒక్క మాట సరిగ్గా వినట ఎన్నా కూడా లక్ష్య పెట్టట. ఏదో బాబా చెప్పాడు లక్ష్య పెట్టరు సరిగ్గా వినట. ఇంకా సరిగ్గా విన్నప్పుడు లక్ష్య పెట్టినప్పుడు ఆయన అర్థం చూసుకోలేదు, అర్థం చూసుకోలేదు. కాబట్టి అక్కడ చెప్పాడు మన స్థితిని చెప్తున్నాడు. ఒక్క మాట సరిగ్గా వినరు నేను చెప్పింది, ఒక్క మాట లక్ష్య పెట్టరు. మన స్థితిలో చెప్తున్నాడు. ఇది మీ పరిస్థితి. ఎవరు నా మాట వింటున్నాడు, ఎవరు నా మాట ఆలకిస్తున్నాడు, వింటే అంటే ఉంటాను. అరే వచ్చాడు అంతే కదా. నా మాటలు అంటే బాబు గారు నా మాట శ్రద్ధగా విని మనసుకు పట్టించుకుంటే మీ జీవితం కలకుండా ఉంటుందంటాడు. నేను చెప్పిన మాటని
శ్రద్ధగా వింటే నీ మనసుకు పట్టించుకుంటే నీ స్థితి కలకడలా ఉంటుంది అని ఆ మాటలు పట్టించుకుంటే భగవంతుడి మాట పట్టించుకుంటే మనసుకి పట్టితే మన స్థితి మారుతుంది తప్ప ఊరికి చదువుతున్నాం అదే చదివినంత మాత్రం సరిపోదు, అనుభవం జ్ఞానం రావాలి, లేకపోతే అది ఓర్లించడం నీళ్ళు పోసినట్టు అంటారు. ఊరికి చదివితే వస్తుంది, ఏం రాదు కదా. చదువుకొని ఏం కాదు, చదువుకొని మనం పాసే కలగదు. భోజనం ఇంటి కొరకు విద్యను మన కోసం లేకపోతుంది. ఆత్మ ఇచ్చేది ఆధ్యాత్మిక విద్య, మరి దీని గురించి ఎట్లా తెలుసు చెప్పండి. నిన్ను గురించి నువ్వు తెలుసు, నీ గురించి తెలుసుకునే వచ్చేది. మరి దీని గురించి ఎట్లా తెలుసు చెప్పండి, నేను చెప్పాను కదా, తెలియదు. కాబట్టి బాబా చెప్పిన మాట మనం అర్థం విన్న రోజునే అది మనకు అర్థమవుతుంది తప్పక ఒక విధంగా అర్థం అది పరిస్థితి రాదు. ప్రతి ఒక్క మనకి ప్రతి అధ్యాయం కూడా ఒక్కొక్కటి మనకి బోధ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు చెప్పాను ఒక అధ్యాయం ఎప్పుడు చెప్తాడు నాకు మనం నచ్చింది కదండి. గురువు సేవిస్తాడు, కపట గురువు జోహార్ కపట గురువు సేవిస్తాడు. అది బాగా నచ్చింది కదా. ఎందుకంటే మరి